వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరచంద్ర. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం దేశం ఒక రకమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య తలెత్తిన పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మన దేశీయ చమురు రంగం చాలా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజులుగా చమురు భారం, మొదట ఎల్పిజి భారం చూసాం, తర్వాత పెట్రోల్ డీజిల్ కొరత చూసాం. ఇప్పుడు కొత్తగా చమురు ధరలు గణనీయంగా పెరిగిపోతుండటంతో ఆ ధరలను రోజు చమురు సంస్థలు 500 కోట్ల రూపాయల నష్టాలు భరించాల్సి వస్తుందని చమురు సంస్థల చెబుతున్న నేపథ్యంలో నిన్న శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం జరిగింది. మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసరికి ప్రస్తుతం పెట్రోల్ ధర 112 రూపాయల 62 పైసలకు చేరింది. దాదాపు 3 రూపాయల 29 పైసలు పెట్రోల్ మీద పెరిగింది. డీజిల్ మీద కూడా దాదాపు అంతే భారం పెరిగింది. 100 రూపాయల మార్కు క్రాస్ చేసేసింది. బహుశా దేశం మొత్తం మీద అత్యధిక ధర ఉన్న పెట్రోల్ డీజిల్ అత్యధికంగా ధర ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపైన మనతో మాట్లాడటానికి తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు, వెల్కమ్. ఎట్లా చూడాలి సార్? అంటే ఒకవైపున 5 రాష్ట్రాలు ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన తర్వాత ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచడాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణము ఇది సహేతుకంగా అనిపించలేదు. జనరల్ గా చూస్తే పశ్చిమాసియా యుద్ధం జరిగేది వాస్తవమే. అక్కడ ఈ లోపల కొంత పెరిగింది వాస్తవమే. ముడి చమురు ధర కొంత బ్యారెల్కు పెరిగింది వాస్తవమే. కానీ ఎంత పెరిగినప్పటికీ ఇప్పటికి కూడా ముడి చమురు ధర బ్యారెల్కు $105 మాత్రమే ఉంది. $105. కానీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ పరిపాలనలో 2008లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $147. 2008లో మన్మోహన్ సింగ్ ప్రధాని $147 ముడి చమురు ధర బ్యారెల్. కానీ అప్పుడు ఇక్కడ పెట్రోల్ ఏమో లీటర్కు $50, డీజిల్ ఏమో లీటర్కు $34 సరఫరా చేయడం జరిగింది. అక్కడేమో $147 బ్యారెల్ ముడి చమురు ధర, ఇక్కడ $34 లీటర్ డీజిల్, $50 లీటర్ పెట్రోల్. మరి దాంతో పోలిస్తే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన నేపథ్యంలో కూడా $105. గతంలో $60-70 ఉన్నది, $105 పెరిగింది వాస్తవమే. కానీ ఇప్పటికీ 147తో పోలిస్తే 105 చాలా తక్కువ. అప్పుడు $34, $50 అమ్మితే ఇప్పుడు డీజిల్ ఏమో $101, పెట్రోల్ ఏమో $119. ఏ విధంగా సమర్థించుకుంటారు? అంటే అది పరిపాలన దక్షత లేదనుకోవాలన్నా, లేకుంటే దోపిడీ విధానం అనుకోవాలా? పెరిగినప్పుడేమో పెంచుతున్నారు, తగ్గినప్పుడేమో తగ్గించారా? యాక్చువల్గా ఒకానొక సమయంలో మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఈవెన్ $30 కూడా దిగింది. $140 30 మన్మోహన్ సింగ్ పీరియడ్ ఉంటే $30 తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో. మరి ఆ నేపథ్యంలో లీటర్ డీజిల్ $10, లీటర్ పెట్రోల్ $20 ఇవ్వాలి. మరి ఇచ్చేది లేదే ఇప్పుడు. కాబట్టి తగ్గినప్పుడేమో తగ్గించేది లేదు, ఎక్కినప్పుడేమో సాకు చూపి ఎక్కించేది, అట్నే కంటిన్యూ చేయడము. కాబట్టి ఇది సాకు మాత్రమే. కుక్కలు చెప్పులు వెతుకును, నక్కలు బొక్కలు వెతుకును, బీజేపీ నాయకులు సాకులు వెతుకును సుమతి అన్నట్టు ఇది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగింది కాబట్టి ఇక్కడ పెంచుతున్నామని చెప్పింది. ఇది ఒక సాకు మాత్రమే. ఇది పరిపాలన దక్షత లేకపోవడము, దోపిడీ విధానము, ఈ 2 కారణాలు తప్ప అంతర్జాతీయ మార్కెట్ కారణము అనేది సాకు మాత్రమే. ఇక రెండవది పాయింట్ మీరు చెప్పారు, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది మనము పొరుగు రాష్ట్రాలు తీసుకుంటే, పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలో పెట్రోల్ లీటర్కి వచ్చేసి $106, తమిళనాడులో $104, ఇక్కడేమో $113. 113, కర్ణాటక 106, తమిళనాడు 104. అంటే 7 నుండి 9 రూపాయలు మనకంటే తక్కువ ఉంది పెట్రోల్. డీజిల్ వచ్చేసి మనది $101 అయితే కర్ణాటకలో $94, తమిళనాడులో $95. అంటే $5-6 రూపాయలు తక్కువగా ఉంది. ఎందుకు ఆ తేడా కనపడుతుంది? దానికి కారణం 3. 1 వ్యాటు, 2 అడిషనల్ వ్యాటు, 3 రోడ్ డెవలప్మెంట్ సెస్. ఈ 3 కలిసి
అన్నిటికంటే మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. వ్యాట్ వచ్చేసి పెట్రోల్ మీద ఆంధ్రప్రదేశ్లో 31%. పెట్రోల్ మీద ఆంధ్రప్రదేశ్లో 31%. ఇది దేశంలోనే హైయెస్ట్. డీజిల్ మీద 22.25%. అదే తమిళనాడులో వచ్చేసి వ్యాట్ నేను చెప్తే కదా, పెట్రోల్ మీదేమో మన 31%, కర్ణాటకలో 30%, తమిళనాడులో 13% వ్యాట్. డీజిల్ మీద మనదేమో 22.25%, కర్ణాటకలో 21.17%, తమిళనాడులో 11%. ఇది కారణం. రెండవది అడిషనల్ వ్యాట్. అడిషనల్ వ్యాట్ నాకు తెలిసి ఏ రాష్ట్రం లేదు. మన రాష్ట్రంలోనే లీటర్ డీజిల్ మీద, లీటర్ పెట్రోల్ మీద 4 రూపాయలు, లీటర్ మీద 4 రూపాయలు అడిషనల్ వ్యాట్. ఇది కాక మళ్ళా రోడ్ డెవలప్మెంట్ సెన్స్ 1 రూపాయి. ఇవన్నీ కలిసి తడిసి మోపిడై వ్యాట్, అడిషనల్ వ్యాట్, రోడ్ డెవలప్మెంట్ సెన్స్ కలిసి మొత్తం మీద అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఏడాపిడా వాయించేస్తున్న కారణంగా ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది నంబర్ 1, కేంద్ర ప్రభుత్వము పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నంబర్ 1, లేదా కేంద్ర ఇంధన శాఖ మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రాజీనామా చేయడం అనేది రెండవది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వ్యాట్ శాతం తగ్గించాలి, అడిషనల్ వ్యాట్ ఉపసంహరించుకోవాలి, రోడ్ డెవలప్మెంట్ సెస్ ఉపసంహరించుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గుతాయి. సార్, అంటే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఒక 7-8 ఏళ్ల నుంచి ఎక్కువ ఇది చేస్తున్నాయి. బోర్డర్ రాష్ట్రాల్లో, సరిహద్దు రాష్ట్రాల్లో ఆంధ్ర కంటే డీజిల్ మా దగ్గర తక్కువ కాబట్టి ఇక్కడ ట్యాంకర్ ఫుల్ చేయించుకోమని బోర్డులు పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలతో ఇప్పుడు పెరిగిన మొత్తం దేశం మొత్తం పెరిగితే దేశం మొత్తం పెరిగిన తీరు ఒకలాగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు ప్రభుత్వం పొదుపు అని చెప్తుంది, సామాన్యుల నుంచి ఇప్పుడు ఈ డీజిల్ ధర పెరగటం వల్ల అన్ని రంగాలపైన దాని ప్రభావం పడుతుంది. దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది సార్? దీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డీజిల్ పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా వీళ్ళకి అడ్వాంటేజ్. ఎందుకంటే వ్యాట్ శాతం కదా, ధర పెరిగే కొద్దీ మంది పెట్రోల్ మీద 31%, తర్వాత డీజిల్ మీద 22.25%. ఎంత పెరిగితే అంత గవర్నమెంట్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అంత లాభం. కాబట్టి పెంపును వచ్చేసి ఇది కామధేనువుగా భావిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ముందు వ్యాట్ శాతం తగ్గించాలి. 31% పెట్రోల్ది, కానీ 20%, అదే డీజిల్ 22.2% ఉండేది తగ్గిస్తే, అదేవిధంగా అడిషనల్ వ్యాట్ ఏ రాష్ట్రంలో లేదు. అడిషనల్ వ్యాట్ మన రాష్ట్రంలోనే, అంటే లీటర్కు 4 రూపాయలు, అది పెట్రోల్ డీజిల్ రెండింటికి. అదే రోడ్ డెవలప్మెంట్ సెస్ అంటే 5 రూపాయలు లీటర్కు అదనము. అది ఇంకా పర్సెంటేజ్ పెరిగే కొద్దీ, రేటు పెరిగే కొద్దీ పర్సెంటేజ్ ప్రకారంగా ఎక్కువ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆదాయ వనరుగా పెట్రోల్ డీజిల్ రేటు పెంచడం కేంద్ర ప్రభుత్వం పెంచినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఆదాయ వనరుగా చూస్తూ ఉంది. ప్రజల మీద అదనపు భారం వేయడము, వీళ్ళు అదనపుగా ఖజానాకు వచ్చే సమకూర్చుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వ్యాట్ శాతం తగ్గించాలి, అడిషనల్ వ్యాట్ ఉపసంహరించుకోవాలి, రోడ్ సెస్ ఉపసంహరించుకోవాలి. మొత్తంగా స్థూలంగా చూస్తే ఈ పెంపు ఇక్కడతో ఆగుతుందా? 3 రూపాయలు మొదట విడత వడ్డన అనుకోవచ్చా? తర్వాత అంటే నష్టాలు పూడ్చుకోవడానికి చమురు పంపిణీ సంస్థలు ఎదుర్కొంటున్న నష్టాలతో పోలిస్తే పెంచిన పెంపు పెద్దగా కాదు, కనీసం 15 నుంచి 20 రూపాయలు డీజిల్ పైన ధర పెంచితే తప్ప ఇప్పుడున్న నష్టాలు తగ్గవని చెప్పి చమురు సంస్థలు చెప్తున్నాయి. ఆ మేరకు అంటే ఇది తొలి దశ వడ్డన అనుకోవచ్చు సార్, దీని లేకపోతే ఇక్కడతో పరిమితం అవుతుంది అనుకోవచ్చు? ఎన్నికలు ఏమి లేవు కాబట్టి ఖచ్చితంగా మళ్ళా త్వరలోనే మళ్ళా పెంచడం జరుగుతుంది. అదే ఎన్నికలు ఉంటే కన్నా లోక్సభ ఎన్నికలు కానీ కొన్ని అసెంబ్లీ ఎన్నికలు మళ్ళా 2027లో వస్తాయి. అప్పుడు మళ్ళా ఎలక్షన్ ముందు కొంచెం తగ్గించవచ్చు, లేకుంటే పెంచకుండా పోవచ్చు. కాబట్టి ఎలక్షన్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా మరొకసారి పెంచుతారు. దీనికి మళ్ళా ఇదే అంతర్జాతీయంలో పెరిగినాయి మళ్ళా అని చెప్పి చెప్తారు. నిజంగా మరి ఇలా తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదు? మీరు ఇప్పుడు రోజుకి 1 కోట్ల నష్టం వస్తుందని చెప్తున్నారు. మరి మీకు తగ్గినప్పుడు ఎన్ని కోట్ల లాభం వచ్చిండాలా? మీకు నేను ముందే చెప్పాను, మన్మోహన్ సింగ్ లో 2008లో
అప్పుడే వచ్చేసి $147 ఉన్నప్పుడు 34 రూపాయలకు డీజిల్, 50 రూపాయలకు పెట్రోల్ సరఫరా చేయగలిగినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం $105గా ఉన్నప్పుడు మీరు ఆ ప్రకారం అయితే ఇప్పుడు అప్పుడు 147కు 34 రూపాయలు అయితే ఇప్పుడు 105కు మీరు ఏ యొక్క 25 రూపాయలకు 26 రూపాయలకు డీజిల్ సరఫరా చేయాలా? మరి ఇన్నాళ్ళు వచ్చిన లాభాలు ఏం చేశారు మీరు వచ్చేసి? ఎన్ని కోట్ల లాభాలు, ఎన్ని లక్షల కోట్ల లాభాలు ఆర్జించారు? బట్ అది చూపించకుండా ఈ లోపల పెరిగిందని వచ్చేసి ఒక $70-80 $105 పెరిగింది అనుకోండి, ఇది నష్టం చూపిస్తున్నారు. అంతకుముందు $20కు $30కు తగ్గినప్పుడు మీకు వచ్చిన లాభాలు వచ్చేసి దాన్ని ఎందుకు చూపించరు? కాబట్టి పెంచినప్పుడేమో అక్కడ పెంచితే ఇక్కడ పెంచుతారు, అక్కడ తగ్గించినప్పుడు మాత్రం తగ్గించరు. ఇది ఒక అలవాటు అయిపోయింది కంపెనీలకు, కేంద్ర ప్రభుత్వానికి. అవును సార్, ధర పెరిగినప్పుడు మాత్రం పెరిగిందని చెప్తున్నారు, తగ్గినప్పుడు మాత్రం అసలు ఆ సమాచారం ప్రజలకే ఉండదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.